ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, గడిచిన వారకాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి మీ పిల్లలకే తండ్రి తిరిగి మరలా ఈ ఆదివారం మిమ్మల్ని ఆరాధించటానికి మీ సన్నిధి వైపు నడిపించినందుకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మీ కుమారుణ్ణి మా ప్రభువుని లోకానికి పంపించి తన రక్త దర్పణతో తండ్రి మా పాపాలను కడిగి మీ సన్నిధిని అనుగ్రహించారు. మీ కుమారుడి రక్తంతో కట్టబడిన ఈ సన్నిధి సంఘము మాకు ఇచ్చినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ విననయున్న వాక్యం విషయంలో మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి పేరటి ఈ ప్రార్థన విన్నపాలు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో శుభములు, వందనములు తెలియజేస్తున్నాము. మంచి అంశాన్ని ఈరోజు మనం ఆలోచిద్దాం. ఎవరు పరిశుద్ధులు? బైబిల్ ప్రకారం దేవుడు రాయించిన మాటల ప్రకారం పరిశుద్ధత అంటే ఏంటి? దేవుడు ఎవరిని పరిశుద్ధులుగా ఎంచుతున్నాడు? పరిశుద్ధతకు దేవుని దగ్గర ఉన్న కొలమానం ఏంటి? ఇవన్నీ మనం బైబిల్లో నుండి ఆలోచిద్దాం. సహజంగా దేవుని కోరిక ప్రారంభం నుండి కూడా మనుషుల్లో ఆయన చూడాలనుకుంటున్నది, కోరుకుంటున్నది ఒకటే, పరిశుద్ధత. తన పిల్లలు తనలాగే ఉండాలి, తన పిల్లలు తనలాగే ఆలోచించాలి, తన పిల్లలు తనలాగే మాట్లాడాలి, తన పిల్లలందరూ కూడా తన గుణాలతో ఉండాలి. ఇది ప్రారంభం నుంచి దేవుని యొక్క స్వభావం, దేవుని యొక్క ఆలోచన. అయితే దేవుని యొక్క ఆలోచనలకు భిన్నంగా, దేవుని యొక్క ఉద్దేశాలకు భిన్నంగా అపవాది సమాజంలో ఉన్న మనుషుల యొక్క మనస్తత్వాలను, ఆలోచనలను పాడు చేసి దేవుడు దేన్నైతే అసహించుకుంటాడో, దేవుడికి ఏదంటే అసహ్యమో గమనించిన అపవాది మనుషుల అందరి హృదయాలలోనూ కూడా అదే నింపింది, అదే పాపం. సహజంగా దేవుడికి చూస్తే తట్టుకోలేని గుణం ఏదైనా మనిషిలో కనబడుతుంది అంటే అది పాపం. పాపాన్ని తట్టుకోలేడు. కానీ ఈరోజు మనిషిని నిలువెల్లా పాపాత్ముడిగా మార్చి తన జీవితంలో చేసే ప్రతిదీ కూడా పాపానికి ముడిపట్టి పరిశుద్ధత అనేది మనుషులలో కనబడనీయకుండా దేవుడికి భయంకరమైన స్థితికి మనుషులను తీసుకుని వచ్చింది. అందుకే దేవుడు ప్రారంభం నుంచి కూడా మాట్లాడుతూ బైబిల్ అంతా కూడా మీరు నా పిల్లలు అని చెప్పి ఆయన స్వభావాలు మనకు నేర్పించి, ఆయన యొక్క పరిశుద్ధమైన గుణాలు మనకు నేర్పించి, పవిత్రత మనకు నేర్పించి, నేను మీలో ఇవే చూడాలనుకుంటున్నాను అని బైబిల్ అంతా రాయించటం మనకు తెలుస్తుంది. దేవుడు బైబిల్లో అంటే మనిషి యొక్క కాళ్ళు, చేతులు, నోరు, అంటే శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని కూడా పాపానికి దాసుడిగా అప్పగించాడు. అలా దేవుడు ఈ సంగతి మనసులో పెట్టుకుని బైబిల్లో ఒక సందర్భం రాయించాడు, ఒక అధ్యాయం రాయించాడు. అదే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. ఈ అధ్యాయం అంతా కూడా దేవుడు మనకు చెప్తున్నది ఒకటే, మీరు మీ పూర్వపు పాపపు స్థితి నుండి, మీ పూర్వపు పాపాల నుండి మీ జీవితాన్ని మలుచుకొని
పరిశుద్ధులుగా దేవుని ఎదుట నిలవబడాలి. అందుకే యేసుక్రీస్తు వారు మీ కొరకు ప్రాణం పెట్టాడు అని చెప్పే ఉద్దేశం ఈ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం అంతా. 11వ అధ్యాయం అంతా కూడా దేవుడి కొరకు బ్రతికి చనిపోయిన భక్తుల జాబితా చూపిస్తాడు. విశ్వాస వీరుల జాబితా చూపిస్తాడు. ఈ జాబితా 11వ అధ్యాయం చివరికి అయిపోద్ది. 12వ అధ్యాయం ప్రారంభంలో ఏమంటాడు అంటే, ఇదిగో ఇంత పెద్ద సాక్షి సమూహం పరిశుద్ధంగా దేవుడి కొరకు బ్రతకడానికి మనకి సాక్ష్యం ఇస్తున్నప్పుడు మనం ఎందుకు పాపాన్ని ఎదిరించలేకపోతున్నాం? ఆ పరిశుద్ధులను కళ్ళ ముందు పెట్టుకుని మనం ఎందుకు పవిత్రంగా బ్రతకలేకపోతున్నాం అన్న ప్రశ్నతో ఈ 12వ అధ్యాయం ప్రారంభిస్తాడు. 12వ అధ్యాయంలో మీరు 3వ వచనం చూస్తే, మీరు అలసట పడకయు ఏ ప్రాణములు వెసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకున్న ఆయనను యేసుక్రీస్తుల వారిని తలంచుకునండి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకను దానిని ఎదిరింపలేదు అన్నాడు. మీరు పాపాన్ని ఎదిరించటం లేదు అన్నాడు. పాపాన్ని ఎదురిస్తున్నప్పుడు అవసరమైతే రక్తం కారేటంత శిక్ష మన మీదకి రావచ్చు, ప్రమాదం మన మీదకి రావచ్చు. అయినా మీరు పాపాన్ని ఎదురించటం లేదు. ఆయన ఉద్దేశం ఏంటంటే, మీరు పాపముతో పోరాడుటలో అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన నుండి అంటే, మనమట పాపంతో పోరాటం చేయాలట. పాపంతో పోరాటం చేసి పాపాన్ని ఓడించి పరిశుద్ధులుగా దేవుడికి మనం ఒక విజయకేతనం ఎగరవేయాలి. ఇదిగో పలానా పాపం నన్ను లోబరుచుకోవడానికి ట్రై చేసింది తండ్రి, ఆ పాపానికి నేను సరెండర్ అవ్వలేదు, ఆ పాపానికి నేను దాసుడని అవ్వలేదు, దాన్ని జయించాను, దాన్ని ఓడించాను అని దేవుని ఎదుట నిలవబడాలట. కానీ ఈరోజు సమాజం పాపాన్ని ఎదిరించిందా, పాపానికి బానిసైపోయింది అంటే ఎదిరించలేదండి. పాపాన్ని ఎదిరించండి అని దేవుడు చెబితే, పాపాన్ని ఎదిరించి దానితో మీరు పోరాటం చేయండి అని దేవుడు చెబితే, పోరాటం చేసిన యేసుక్రీస్తుల వారి జీవితాన్ని, అలాగే పోరాటం చేసిన భక్తుల జీవితాన్ని కళ్ళ ముందు పెట్టిన మనిషి పాపానికి దాసుడయ్యాడు తప్ప పాపాన్ని ఎదిరించలేదు. ఇది ఈ అధ్యాయం అంతా చెప్పాలనుకుంటున్నాడు దేవుడు. చెప్పాలనుకుంటూ చదువుకోండి మీరు. తర్వాత చివరికి 12వ వచనానికి వచ్చేసరికి ఒక సంగతి చెప్పేశాడు. నేను మీకు ఎంత చెప్పినా మీకు విషయం అర్థం కావటం లేదేమో, విషయాన్ని మీకే విడిచిపెడుతున్నాను, మీరు జాగ్రత్తగా ఒక విషయం వినండి అంటున్నాడు. ఏంటది? కాబట్టి సడలిన చేతులను, కాబట్టి వడలిన చేతులను, సడలిన మోకాళ్ళను బలపరుచుకోండి అన్నట్టు. అంటే మీ పాపానికి అవి బానిసలుగా మారిపోయి వడిలిపోయాయి ఆత్మీయంగా, వాటిని మీరు బలపరచుకోండి అన్నాడు. మరియు కుంటికాలు బెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకోనండి అన్నట్టు. అంటే కాళ్ళు, చేతులు, సమస్త దేహంలో ఉన్న ప్రతిదీ కూడా పాపానికి దాసులుగా మారిపోయాయి, వాటిని బాగు చేసుకోండి అన్నాడు. 13వ వచనానికి వెళ్దాం. 14వ వచనానికి ఇది అండర్లైన్ చేసుకోండి. వచనం, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. అంటే ఏం డిక్లేర్ చేశాడు ఇక చివరికి అంటే, నీలో గనక నేను కోరుకున్న పరిశుద్ధత గనక రాకపోతే నువ్వు ఎవరిని చూడవు అంటున్నాడు? ప్రభువును చూడవు. అంటే పరలోకం వెళ్ళవు. ముందు 11వ అధ్యాయం అంతా అదే కదా. వాళ్ళు దేవుని కొరకు బ్రతికి, పరిశుద్ధంగా బ్రతికి, జీవించి పరలోకానికి సిద్ధపడ్డారు అని 11వ అధ్యాయం అంతా చెప్పి, 12వ అధ్యాయంలో మీరు రక్తంతో పోరాటం చేయటం లేదు, పాపంతో మీరు పోరాటం చేయటం లేదు, రక్తం కారునంతగా మీరు దానికి బానిసలైపోయారని 12వ అధ్యాయంలో చెప్పి, ఇంకా కంక్లూజన్లో ఏం చెప్తున్నాడు అంటే, మీరు గనక పరిశుద్ధత కనుక మీ జీవితంలోకి మీరు తెచ్చుకోలేదా, మీరు దేవుణ్ణి, ప్రభువుని మీరు చూడరనేసాడు.
అంటే పరిశుద్ధత లేనివాడట ప్రభువుని చూడ్డట. ఇప్పుడు మనం బాగా బాగా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇంతకీ పరిశుద్ధత అంటే ఏంటి? ఇది మనం ఆలోచిద్దాం. నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారం మీరు కూడా ఎలా ఉండాలి? ఈ మాట మనకి క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసండి. దేవుడు పరిశుద్ధుడు, మనల్ని పరిశుద్ధంగా ఉండమంటున్నాడు అని తెలుసు. ఇంతకీ పరిశుద్ధత అంటే ఏంటి? దేవుడు కొలమానం ఏంటి పరిశుద్ధత కంటే? ఓ మాట చెప్తాను నేను. మనకి బేసిక్గా తెలిసింది ఏంటంటే, పరిశుద్ధుడు అనగానే పాపం చేయనివాడు. ఏంటి పాపం? వ్యభిచారం పాపం, నేను చేయటం లేదు, అంతే కదండి. దొంగతనాలు పాపం, నరహత్య పాపం, ఏమండి ఇవి నేను చేయటం లేదు కనుక నేను ఎవరిని అనుకుంటారంటే పరిశుద్ధుల్ని. ఇవి చేసేవాళ్ళు ఇక అసలు వాళ్ళ గురించి లెక్క పెట్టవలసిన అవసరత లేదు. అబద్ధాలు, మోసాలు, నేరాలు, ఇక వాళ్ళు పరిశుద్ధులు అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. అది పాపాత్ముల లిస్ట్ అది. ఇకపోతే ఇక్కడికి వచ్చేసరికి ప్రాబ్లం ఏం జరిగిందంటే, పరిశుద్ధత అనగానే కేవలం చాలామంది వీటిని మేము జయిస్తే చాలు, ఈ అబద్ధాలు, మోసాలు, తర్వాత వ్యభిచారాలు, దొంగతనాలు వీటిని జయించేస్తే మేము పరిశుద్ధులమే అనుకుంటున్నారు. మరికొంతమంది ఏంటంటే వాళ్ళ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం నేను పరిశుద్ధుడిని అని వాళ్ళ హృదయం వాళ్ళని సాటిస్ఫై చేయడానికో, లేదంటే నన్ను ఎవరో పరిశుద్ధులు అనుకోవాలి అని అనుకోవడానికో. మరి క్రైస్తవ్యంలో చాలామంది చేసేది ఏంటంటే తెల్లబట్టలు వేసుకోవటం. మీకు తెలియదు కదా అది. అంటే తెల్లబట్టలు వేసుకుంటే, తెల్ల చీర కట్టుకుంటే ఎవరట? పరిశుద్ధులు. క్రైస్తవుడికండి మినిమం కామన్ సెన్స్, బేసిక్స్ ఉండాలి. అవి లేకుండా మాట్లాడితే ఎంత గొడవ జరుగుతుందో 4-3 రోజుల నుంచి మీరు టీవీ న్యూస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక ఆయన పాస్టర్ గారు, చక్కగా సంఘం ఉంది, చక్కగా సేవ జరుగుతుంది, నోరు జారేడు మల్లెపూల గురించి. మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళందరూ బజారు వాళ్ళు అన్నదా. ఏమంటే ఎంత దారుణం ఉండమాట. నేను కూడా ఖండిస్తున్నాను అది. పూలు పెట్టుకుంటే బజారు వాళ్ళ? పూలు పెట్టుకున్న వాళ్ళందరూ బజారు వాళ్ళు అంటే పూలు కలిగించింది ఎవరండి? అంటే బజారు కోసం చేసాడా? సిగ్గు ఉండాలి కదా మాట్లాడేటప్పుడు, కనీసం కామన్ సెన్స్ ఉండాలి కదా. అంటే రంగు బట్టలు వేసుకుంటే బజారు వాళ్ళు, పూలు పెట్టుకుంటే బజారు వాళ్ళు. ఇది నాకేం అర్థం అవ్వలేదు. అలంకరించుకుంటే వాళ్ళు చెడ్డోళ్ళ, అలంకరణ లేని వాళ్ళందరూ మంచోళ్ళ? అదేంటది? ఆ కొలమానం ఏంటి? పరిశుద్ధత కొలమానమా? అంటే బుర్రల్లో సరిగా బైబిల్ ఎక్కక, బైబిల్ డెఫినేషన్స్ తెలియక, బైబిల్లో పరిశుద్ధతకు దేవుడిచ్చిన వెయిట్ తెలియక, పరిశుద్ధత అనగానే ఏంటో తెలియక వస్త్రధారణకు పట్టుకొచ్చారు. తెల్లబట్టలు వేసుకుంటే పరిశుద్ధులు, శరీరం మీద ఏ ఆభరణాలు లేకుండా మొత్తం తీసేస్తే పరిశుద్ధులు. అలాగని పెట్టుకోమని ఎంకరేజ్ చేయటం లేదు నేను. మీ సమర్పణ అది. మీరు తీసేయాలనుకుంటే తీసేయండి, పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. ఇప్పుడు పరిశుద్ధతకును అలంకరణకును సంబంధం లేదు. పరిశుద్ధత వేరు, అలంకరణ వేరు. ఎందుకంటే దేవుడు చూసేది పైనున్న శరీరానికి ఉన్న అలంకరణ, లోపల ఉన్న హృదయాన్న. ఏది అలంకరించబడాలని కోరుకున్నాడు బైబిల్లో? ఏది అలంకరించబడాలి అంటే హృదయం అలంకరించబడాలి గుణాలతో. అది పరిశుద్ధత. ఇది మర్చిపోయి ఏవేవో మాట్లాడి అనవసరంగానండి ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. సర్లేండి, మనం బైబిల్ ఆలోచిద్దాం. ఇదిగో మీకు పరిశుద్ధత లేకుండా ఎవరిని చూడరట? ప్రభువుని చూడడు. ఇది ఏంటి పరిశుద్ధత అంటే? ఏది పరిశుద్ధత? ఏది పవిత్రత? దేన్ని దేవుడు పరిశుద్ధత అన్నాడు అన్నది మనం ఆలోచించాలి. ఇక్కడ ఈ వచనాన్ని మీరు 14వ వచనాన్ని చాలా జాగ్రత్తగా స్టడీ చేయాలి. ఈరోజు మన వచనం ఈ 14వ వచనంలోనే ఉంది అసలు విషయం అంతా. మళ్ళీ చూద్దాను. అందరు చూడండి. అక్కడ అందరితోనూ సమాధానమును, అందరితోనూ సమాధానం, అందరితోనూ పరిశుద్ధత. ఇదేంటిది? అలాగే ఉందా సెంటెన్స్ అది? మీరు అందరితో సమాధానం కలిగి ఉండాలి. నెక్స్ట్ ఏముంది? పరిశుద్ధత. అంటే పరిశుద్ధత మనుషుల ముందు కూడా చూపించాలా? అందరితో పరిశుద్ధంగా ఉండండి. ఆలోచించాలి. ఇదే ఉంది విషయం, ఇక్కడే ఉంది విషయం. అసలు నేను బైబిల్ ఏ వచనాన్ని కూడా దాటేళ్ళనుండి ఆగిపోతాను. అక్కడ ఏదో చెప్తున్నాడు దేవుడు, అక్కడ ఏదో చెప్తున్నాడు.
ఏదో మనకి తెలియని విషయం ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆగాలి ఆగాలి, ఆలోచించుకోవాలి ఆలోచించుకోవాలి, ఏదో చెప్తున్నాడు అక్కడ. ఏంటి దేవాది అని దేవుడిని అడగాలి. ఎంత బాగా చెప్పాడంటేనండి, పరిశుద్ధత అనేది దేవుడితోనూ ఉండాలి, పరిశుద్ధత అనేది మనుషులతో కూడా ఉండాలి. నీ పరిశుద్ధుడవు అన్న సంగతి నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలియాలి. అందరితోనూ సమాధానమును, అంతేనా? కంటిన్యూషనే కదా అది. అందరితోనూ పరిశుద్ధతయు కలిగి ఉండుటకు మీరు ప్రయత్నించాలి. అందరితో పరిశుద్ధంగా ఉండాలి, అందరితో సమాధానంగా ఉండాలి. ఇప్పుడు పరిశుద్ధులకు ఉండవలసిన ఒక లక్షణం ఏంటంటే సమాధానం. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండాలి. ఇది పరిశుద్ధులకు ఉండవలసిన ఒక లక్షణం ఏంటంటే సమాధానం కలిగి ఉండటం పరిశుద్ధత. ఇప్పుడు మనం బైబిల్లో చూద్దాం. బైబిల్లోకి వెళ్ళి సమాధానం గురించి దేవుడు బైబిల్లో ఎంత లోతుగా విషయాన్ని చెప్పాడో చూడాలి. అంతకుముందు మీకు వచ్చిన న్యూస్ ఒకటి చూపిస్తాను. ఎందుకంటే మీకు ఇవి చూపిస్తూ వాక్యం చెప్తే మీకు అర్థమవుతుంది విషయం. మత్తయి సువార్త ఒకసారి చూద్దామే. మీరు లోపు వచనం తీసుకోండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం తీసుకోండి. 22 చదువుదాం. నీకు వార్త పెడుతున్నాను, దాసు రవి. పరిశుద్ధులు అనగానే అందరితో సమాధానంగా ఉండాలట, అందరితోనూ పరిశుద్ధతను చూపించాలట. పరిశుద్ధులకు ఉండాల్సిన గుణాలలో ఒక గుణం అండి సమాధానంగా ఉండటం. జాగ్రత్తగా ఉండాలి. ఇది పరిశుద్ధులకు ఉండవలసిన ఒక గుణాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఈరోజు. ఒకటే, పరిశుద్ధులకు ఉండవలసిన ఒక గుణం ఏంటంటే సమాధానంగా ఉండటం. ఇందాక మీరు చదువుకున్న భాగం అదే కదా, 12వ అధ్యాయం 14వ వచనంలో మీరు అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. అందరితో సమాధానం కలిగి ఉండటం పరిశుద్ధుని యొక్క స్వభావం, గుణం. వెరీ గుడ్. ఇప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయానికి వచ్చేస్తే 22వ వచనంలో ఏమంటే దేవుడు ఏం చెప్తున్నాడో మొదట చూద్దాం. నేను మీతో చెప్పున్నది ఏమనగా, సహోదరులు అంటే ప్రభులో చేర్చబడిన వాళ్ళు, సంఘానికి వచ్చిన వాళ్ళు, బాప్తిసం తీసుకున్న వాళ్ళతో సహోదరుడి మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును అన్నట్టు. అంటే సహోదరులతో మనకి ఎలాంటి విభేదాలు మనకు ఉండకూడదు, అది పైన చెప్తున్నాడు. అంటే వాళ్ళ మీద కోపపడొద్దు అంటున్నాడు, వ్యర్థుడు అనొద్దు అంటున్నాడు, ద్రోహి అనొద్దు అంటున్నాడు. అంటే సహోదరుడికి మధ్యలో విభేదాలు ఉండకూడదు, ఇది పైన చెప్పాడు. ఇప్పుడు 23కి రాగానే ఏమంటున్నాడు, కావున నువ్వు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకమునకు వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు, అటు తర్వాత వచ్చి అది. అంటే ఇప్పుడు నాకు అర్పణం ఉందంటున్నాడా, సమాధానం ఉందంటున్నాడా? బాగా ఆలోచించండి. నువ్వు నా కుమారుడు అయితే, నువ్వు నన్ను నమ్మినవాడు అయితే, నువ్వు నాకు ఇచ్చే అర్పణలు వద్దు. ఒకప్పుడు ఇశ్రాయేలు అర్పణలు ఇచ్చారు. ఏంటి అర్పణలు? జంతు బలులు ఇచ్చారు, వాళ్ళకి కావాల్సిన దాంట్లో, వాళ్ళకి పండిన దాంట్లో దశమ భాగాలు ఇచ్చారు అర్పణలుగా. తెలుసు కదా మీకు, జంతు బలి, పక్షి బలి, అర్పణలు, దశమ భాగాలు. కొంతమంది భక్తులు వాళ్ళకి పుట్టిన తొలిచూలి సంతానం వాళ్ళని కూడా దేవుడి సేవకు అర్పణగా ఇచ్చేవారు.
సమయాలు ఇచ్చేసింది కదా తల్లి. అలా అర్పణలు ఇచ్చేవారు ఒకప్పుడు. అర్పణలు అవి. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి మన అర్పణలు ఏంటంటే ఆత్మ సంబంధమైన అర్పణలు. మనకున్న ధనం ఇస్తున్నాం, మనకున్న శరీరాన్ని ఇస్తున్నాం, మన శరీరం నుండి వచ్చే గాత్రాన్ని ఇస్తున్నాం పట్ల పడడానికి, మనకు వచ్చే జీతంలో కాస్త భాగాన్ని తీసి దేవుడి సేవకి ఇస్తున్నాం. ఇవన్నీ మనం ఈరోజు ఇస్తున్న అర్పణలు. ఒకప్పుడు వాళ్ళు ఇచ్చిన అర్పణలే, ఈరోజు మనం ఇస్తున్నవి కూడా అర్పణలే. ఓకేనా? అయితే అర్పించటం కంటే మొదట తన పిల్లల్లో దేవుడు చూడాలనుకున్నది ఏంటి అంటే, సమాధానపడు, తర్వాత వచ్చి నువ్వు నా యొద్ద అర్పణ అర్పించు. అంటే దేవుడు భూమి మీద ఉన్న పిల్లల్లో పర్టికులర్గా చూడాలనుకుంటున్న గుణం ఏంటంటే సమాధానపడి ఉండాలి, విభేదాలు ఉండకూడదు, పగలు ఉండకూడదు, కక్షలు ఉండకూడదు అన్నట్టు. ఇలాంటివి నీలో ఎప్పుడైతే ఉంటాయో దానికంటే నువ్వు వచ్చి నాకేం చేయాలి, ముందు సమాధాన పడిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి నువ్వేం చేయాలి, అర్పణ ఇవ్వాలి. ఇది పరిశుద్ధులకు గుణం, పరిశుద్ధుల యొక్క స్వభావం. పరిశుద్ధత అనగానే, మళ్ళీ చెప్తున్నాను, పరిశుద్ధత అనగానే నీకు మనుషులతో సమాధానం లేకుండా విభేదాలతో గొడవలతో నీ జీవితాన్ని కొనసాగిస్తూ నేను పరిశుద్ధుడిని అని చెబితే దేవుడు ఒప్పుకోడు. సమాధానం లేని వ్యక్తి దగ్గర పరిశుద్ధత ఉండదు. పరిశుద్ధతలో ఒక భాగం సమాధానం. జాగ్రత్తగా వినాలి. పరిశుద్ధతలో ఒక భాగమే సమాధానం. యేసుక్రీస్తుల వారు భూమి మీద ఉన్నాడు. ఆయనకి పెట్టబడిన పేరేంటి చెప్పండి? యేసుప్రభుకు పెట్టబడిన పేరేంటి? సమాధానకర్త అన్నాడు. అంటే యేసుక్రీస్తుల వారు మనుషుల మధ్య ఏం పెట్టడానికి వచ్చాడు? సమాధానం. తండ్రికి పిల్లలకి మధ్యలో ఏం ఏర్పాటు చేశాడు? సమాధానం. మనుషులను దేవుడికి దగ్గర చేశాడు. జాగ్రత్తగా వినండి. మనుషులను దేవుడికి దగ్గర చేశాడు. మనుషులను దేవుడి వాక్యానికి దగ్గర చేశాడు. మనుషులను పరలోక రాజ్యానికి సిద్ధం చేశాడు. మనుషుల మధ్య ఉన్న పాపాన్ని తొలగించి పరిశుద్ధులను చేసి తండ్రైన దేవుడికి దగ్గర చేసి సమాధానపరిచాడు. కనుక ఆయనకున్న పేరు సమాధానకర్త. అంటే పరిశుద్ధుడికి ఉండాల్సిన ఒక గుణం. యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడే కదా. ఆ పరిశుద్ధుడిలో కనబడుతున్న ఒక గుణం ఏంటి ఇప్పుడు మనకి? సమాధానం. మీరు యేసుప్రభు జీవితం అంతా చూడండి. ఎవరితోనైనా గొడవలు ఆడాడా? ఎవరితోనైనా పగలు ఉన్నాయా? ఎవరితోనైనా విభేదాలు ఉన్నాయా? ఎవరితోనైనా ఆయన జీవితం మీరు బాగా ధ్యానించండి. ఆయన శపించటానికి, ఆయన చంపటానికి అధికారం ఉన్న, అవకాశం ఉన్న, ఆ పవర్స్ ఉన్న ఎక్కడైనా వాడాడా? యేసుక్రీస్తు వారు ఎక్కడైనా వాడారండి? అంజూరపు చెట్టుని చూసి శపించబడాలని శపించబడింది. మరి ఆయన్ని శోధిస్తున్న శాస్త్రులను పరిచయులను శపించలేడా? మీరు ఆలోచించండి. శపించగలడా? శపించలేడా? శపించాడా ఎక్కడైనా? ఆ అధికారాన్ని వాడాడా? చచ్చిపోయిన వాళ్ళని తిరిగి లేపుతున్న యేసుక్రీస్తుల వారికి బ్రతుకున్నోడిని చంపలేడా? చిన్న లాజిక్ బాగా ఆలోచించండి. చచ్చిపోయిన వాళ్ళు బ్రతికించడం కష్టమా? బతుకున్నోడిని చంపడం కష్టమా? ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళనే బతికించాడంటే కష్టమైంది. బతుకున్నోడిని చంపడం పెద్ద కష్టమా యేసుక్రీస్తుల వారికి? మరి ఎవరైనా చంపాడండి? యేసుక్రీస్తుల వారి జీవితంలో ఎవరినైనా చంపాడా? ఎవరైనా కొట్టాడా? కొన్ని కొట్టినట్టుగా ఎక్కడైనా కనబడుతుంది మనకి? ఎక్కడైనా తిట్టాడా? బూతులు తిట్టినట్టుగా ఎక్కడైనా కనబడుతుందా? ఉండదు. అంటే పరిశుద్ధుడికి ఉండాల్సిన ఒక స్వభావం ఏంటంటే, గుణం ఏంటంటే సమాధానం కలిగి ఉండటం. ఆయన చూడండి అనేక సార్లు అంటాడు, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, మనకేం పని, పదండి వెళ్ళిపోదాం అంటాడు. వెళ్ళిపోయాడా? అంటే లోకాధికారి అంటే ఈ సాతాను అపవాది ఎవరినో పంపుతున్నాడు ఈ లోకంలో ఉన్న అధికారిని మన డిస్టర్బెన్స్ చేయడానికి. మనం ఎక్కడ ఉన్నాం అనుకోండి, ఆడికి మనకి వాగ్వాదం జరుగుతుంది, ఆడికి మనకి గొడవ జరుగుతుంది. మనకి ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి అంటే ఎక్కడ గొడవలు కోరుకోవటం లేదా? కోరుకోడు. న్యూస్ వేస్తాను ఇప్పుడు. ఎందుకు చాలా బాధ కలిగిందండి నాకు. చాలా బాధ కలిగింది. క్రైస్తవ్యం నవ్వుల పాలు కావడానికి, క్రైస్తవ్యం దూషణ పాలు కావడానికి, క్రైస్తవ్యం ఈరోజు నడి రోడ్డు మీద నిలబడడానికి వీళ్ళే కారకులు. న్యూస్ చూడండి ఒకసారి. పాస్టర్ల మధ్య ఆధిపత్య పోరుతో ఆ చర్చ్ రెండుగా చీలిపోయింది. దీంతో ఆదివారం వస్తే రణరంగమే కనిపిస్తుంది. అక్కడ ఈ రచ్చతో తలలు పట్టుకుంటున్నారు భక్తులు.
ఆదివారం వచ్చిందంటే ఈ చర్చిలో ఏదో ఒక రచ్చ ఉండాల్సిందే. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ చర్చి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఉంది. లూథరన్ చర్చిలో పాస్టర్ల ఆధిపత్య పోరు నిరంతరం నడుస్తూనే ఉంది. నిన్న ఆదివారం కూడా అదే సీన్ కనిపించింది. రెండు వర్గాల మధ్య తోపులాట, తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చర్చి కమిటీ రెండు వర్గాలుగా చీలిపోయి ఇద్దరు పాస్టర్ల కోసం గొడవ దిగారు. చర్చి పాస్టర్ రెవరెండ్ మార్టిన్ ను ట్రాన్స్ఫర్ చేసి రెవరెండ్ నవకుమార్ ను గుంటూరు ఆంధ్ర ఇవాంజికల్ లూథరన్ సంఘం అధ్యక్షుడు మోడరేటర్ పరదేశి బాబు నియమించారు. ఈ ట్రాన్స్ఫర్ చెల్లనంటూ పాస్టర్ మార్టిన్ హైకోర్టు ఆశ్రయించారు. అయితే ఆదివారం లూథరన్ చర్చిలో ప్రార్థన చేసేందుకు పాస్టర్లు మార్టిన్, నవకుమార్ ఇద్దరు రావడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట, తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. స్థానిక పెద్దలు గొడవ తేలే వరకు ఇతర పాస్టర్లు చర్చిలో ప్రార్థన చేయకూడదని జిల్లా సివైస్ ప్రెసిడెంట్ ఆనంద్ కుమార్ తో ప్రార్థనా కార్యక్రమం చేయించారు. దీంతో గొడవ సద్దుమణిగింది. చర్చిలో గొడవ జరుగుతుండటంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. లూథరన్ చర్చిలో గతంలో గొడవ జరిగి కొట్టుకొని రెండు వర్గాలపై కేసులు పెట్టుకున్న సంఘటనని మరొక ముందే మళ్లీ తోపులాట, తీవ్ర పదజాలంతో దూషించుకోవడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దండి ఎవరు ఇప్పుడు వాళ్ళు పరిశుద్ధుల? బాగా ఆలోచించండి. మీకు వచనం చూపించి జరుగుతున్నది మీ కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తే అప్పుడు అర్థం అవుతుంది. ఇప్పుడు వీళ్ళు పరిశుద్ధులు అంటాడా? మీరు చెప్పండి, అంటాడా? ఇద్దరు పాస్టర్ల మధ్య ఆధిపత్య పోరట. కొన్ని సామాన్య విశ్వాసాలు కూడా కదళ్ళు. ఎవరట? పాస్టర్లు. ఆధిపత్య పోరు అంటే పదవి నాదంటే నాది, అధికారం నాది అంటే నాది. ఏమన్నా అసలు నాకు ఒకటి ఇక్కడ చాలా బాధ ఎందుకు కలిగిస్తుంది అంటే, వీళ్ళందరూ పరలోకాన్ని మర్చిపోయారండి. మీకు విషయం తెలుసా? వీళ్ళందరూ దేన్ని మర్చిపోయారు? పరలోకాన్ని మర్చిపోయారు. చచ్చిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. ఏమన్నా ఒక పాస్టర్ ఇంకొక పాస్టర్తో గొడవలాటం ఎందుకు? పోనాడు కోరుకున్నాడా? ఇచ్చేసి ఇంకో చోట చర్చి పెట్టుకోవచ్చు కదా, ఇంకో ప్రాంతానికి వెళ్ళి సేవ చేసుకోవచ్చు కదా. అక్కడే చేయాలా? అక్కడే కుమ్ములాడుకోవాలా? అక్కడే గొడవలు పెట్టాలా? అక్కడే రెండు వర్గాలు చేయాలా? ఏమంటే ఇప్పుడు అది చర్చా? మీరు చెప్పండి. పొలిటికల్ పార్టీ ఇప్పుడు అది? సంఘానికి భక్తులు, విశ్వాసులు దేనికి రావాలి ఇప్పుడు? భక్తి నేర్చుకోవడానికా? వీళ్ళు పోరాటాలు చూడడానికా? మిమ్మును బట్టియే కదా అనుజనుల మధ్య నా నామము దే. అంటే పరిశుద్ధులు మీకు ఇప్పుడు అర్థమవుతుంది. దేవుడు నీ సహోదరునితో నీకు విరోధం ఏదైనా ఉంటే వానితో నువ్వు ముందు సమాధాన పడిపోయి తర్వాత వచ్చి ఏం చేయమన్నాడు? నాకు బలి అర్పించన్నాడు. వీళ్ళకేమో సమాధానాలు ఉండవు, కానీ మేము ప్రసంగాలు చేస్తాం, వాక్యాలు చెప్తాం, ఏమంటే పాటలు పాడేస్తాం, దేవుడు పని చేసేస్తాం. బాగా వినండి, సమాధాన పడని ఎవడు కూడా దేవుని పని చేయడానికి అర్హుడు కాదు. నీ జీవితంలో సమాధానం లేదా? నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో నీకు సమాధానం లేదా? నీ కుటుంబంతో సమాధానం లేదా? సఖ్యత లేదా? ఏమంటే ఇక్కడ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సమాధానం మనుషులు వాళ్ళకున్న లోపాలతో పోగొట్టుకుంటారు కొన్నిసార్లు. ఎందుకు ఎదుటి వ్యక్తితో మాట్లాడలేకపోతున్నావు అంటే అతనికి ఏదో నువ్వు మోసం చేసావు, అతనితో నీకు సమాధానం లేదు, అతను నీతో గొడవాడాలని తిడుతున్నాడు, అతని ముందు ఏదో అబద్ధం ఆడేసావు, దొరికిపోయావు, నీకు అతనికి సమాధానం పోయింది. అంటే మనం చేసే లోపాలు, మనం చేసే పాపాలతో ఎదుటి వ్యక్తులకి మనకే ఉన్న సమాధానం అనేది తెగిపోతుంది. మన పరిశుద్ధత వాళ్ళకి కనపడకుండా వాళ్ళ దృష్టిలో ఎలా కనపడతాం చెప్పండి. మనం ఇంత మీరు చదువుకున్న మాట చాలా అర్థవంతమైన మాట అది. నువ్వు అందరితోనూ సమాధానమును, అందరితోనూ పరిశుద్ధత కలిగి ఉండంటే, నువ్వు అబద్ధం ఆడతానో అబద్ధికుడిగా అవతల వాడికి నువ్వు తెలిసిపోయావంటే నిన్ను పాపిగా చూస్తాడా, పరిశుద్ధుడిగా చూస్తాడా? బాగా ఆలోచించండి. దేవుడు ఎంత లోతైన విషయం చెప్పాడు అక్కడ. నువ్వు అవతల వాడిని మోసం చేస్తే, అవతల వాడిది ఏదైనా దొంగతనం చేస్తే, అవతల వాడిది ఏదైనా దోచేస్తే, అవతల వాడిని మోసం చేస్తే నువ్వు అవతల వాడికి పాపిగా, నేరస్తుడిగా కనపడతావు తప్ప అవతల వాడికి పరిశుద్ధుడిగా కనపడతావా? నేను దేవుడి దగ్గర పరిశుద్ధుడినండి, మనుషులు నా గురించి అలాగ అనుకోనివ్వండి పర్వాలేదంటే కుదరదు. నీ పరిశుద్ధత ఎవరికి కనపడాలట? అందరితోనూ సమాధానమును, అందరితోనూ నువ్వు ఎలా ఉండాలి? పరిశుద్ధత. అంటే నీ పేరు ఎత్తగానే పరిశుద్ధుడండి, మోసాలు ఉండవండి, నేరాలు ఉండవండి, పాపాలు ఉండవండి. ఇది నీ పేరు ఎత్తగానే మనుషులకు వినపడాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు అక్కడ. చాలా మంది అండి వాళ్ళలో ఉన్న ఒక స్వభావం ఏంటంటే, సెల్ఫ్గా వాళ్ళకున్న బలహీనతలను బట్టి పరిశుద్ధతను పోగొట్టేసుకుని అందరి ముందు నేరస్తులు అయిపోయి ఒక మొండి ధైర్యంతో బతుకుతూ ఉంటారు. నేను దేవుడికి మంచివాడిని, దేవుడు గొప్ప ఉన్నట్టు కుదరదు. మనుషులు నిన్ను చూస్తున్నారు, మనుషులు నిన్ను చదువుతున్నారు, మనుషులు నిన్ను గమనిస్తున్నారు, మనుషులు నీ ఎడల జరుగుతున్న ప్రతి క్రియను చూస్తున్నారు, పరిశీలిస్తున్నారు, పరీక్షిస్తున్నారు.
ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నావు, ఏ ఉద్దేశంతో పని చేస్తున్నావు, ఏ ఉద్దేశంతో నీ ప్రవర్తన ఉంటుంది, అన్నీ గమనిస్తారు. అందుకే నీ పరిశుద్ధతనట, నీ సమాధానాన్నట ముందు ఎవరికి చూపించాలంటున్నాడు దేవుడు అక్కడ? మనుషులకు చూపించు. వీళ్ళ దగ్గరే పాస్ అవ్వను నువ్వు. మనుషులే నీ క్యారెక్టర్ని కొట్టేస్తుంటే మనుషులే ఏం లేదండి వేస్ట్ ఫెలో అన్నారా, ఇంక నీకు దేవుడి దగ్గర ఏముంటుంది ఫలం? వీళ్ళే జడ్జ్ చేసేస్తున్నారంటే నీ లైఫ్ను. వీళ్ళ ముందే ఒక నేరస్తుడిగా నిలబడిపోయావంటే దేవుడండి దేవుడి కొరకు బ్రతకడానికి స్టేజ్లు చెప్పాడు బైబిల్లో. చాలా మందికి తెలియక ఇగో ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఏమండి ఒక పక్క పాపాన్ని జీవితం నిండా నింపుకొని, అబద్ధాలు జీవితం నిండా నింపుకొని, మోసాలు జీవితం నిండా నింపుకొని, నేను ఏదో పనిలో ఉన్నాను, నేను ఏదో చేసేస్తున్నానంటే ఒక మాట చెప్పాడు దేవుడు, నిన్ను దేవుడు వాడుకోవాలి లేదా నీ పనిని దేవుడు స్వీకరించాలి అంటే ఆ పని జరిగిస్తున్న వ్యక్తికి ఒకటి ఉండాలట. తిమోతికి రాసిన పత్రిక తిమోతితో చెప్పాడు ఇది. అతను యవనస్తుడు, సేవలోనికి వెళ్తున్నాడు. తిమోతి, నీ సేవను దేవుడు అంగీకరించాలి అంటే, నువ్వు చేస్తున్న పనికి దేవుడు కొలమానంగా జీతాన్ని నీకు అనుగ్రహించాలి అంటే, నీలో ఒక మంచి గుణాన్ని దేవుడు చూడాలి. ఏంట గుణం? రెండో పత్రిక రండి, 2వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని గణహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనని ఎడల తన్ను తాను పవిత్రపరచుకొనని ఎడల అంటే యేసుక్రీస్తుల వారి రక్తం నీ పాపాలను కడిగేసింది నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు. కానీ నువ్వు తర్వాత తిరిగి మరలా పాపం చేస్తుంటే ఆ పాపాలని నీవుగా కడుక్కోవాలి. జాగ్రత్తగా వినాలి. అది వచనాలు చదువుకుంటా పోయారు గారండి, లోతులు తెలియదండి. తన్ను తాను పవిత్రపరచుకోవాలి అంటే నీకు ఎవరితోనైనా గొడవ వస్తే, ఎవరితోనైనా విభేదం ఏర్పడితే, వాడికి నీకు శత్రుత్వం ఏర్పడితే అది పరిశుద్ధుల స్వభావం కాదు, నీకు సమాధానం ఉండాలి అని చెప్పినప్పుడు నీకు నిజంగా నువ్వు పవిత్రత నీలో ఉంటే, పరిశుద్ధత నీలో ఉంటే, దేవుడు భయం నీలో ఉంటే మొదట వెళ్ళి వాడితో సమాధాన పడిపోయి ఇద్దరు కలిసిపోయి అప్పుడు నీకు నువ్వుగా మరలా ఏం తెచ్చుకోవాలి? పవిత్రత తెచ్చుకోవాలి. అన్ని దేవుడే చేస్తాడండి, అన్ని దేవుడే కడిగేస్తాడండి. ఇదొక రకమైన నాటకాలు క్రైస్తవులు. అన్నీ ఆయనే చూసుకుంటాడు. అమ్మ నువ్వెందుకే? అన్నీ ఆయనే కడిగేస్తా ఉంటాడు పాపాలు. ఏమన్నా మాట్లాడుతాను, తల్లి స్నానం చేయిస్తుంది. ఎప్పుడు చేయిస్తా చెప్పండి? ఎంతకాలం చేయిస్తా చెప్పండి? ఎంతకాలం చేయిస్తుంది? 3వ సంవత్సరం, 4 వచ్చాయి, 5 వచ్చాయి, స్నానం చేయిస్తుంది. 9వ తరగతి 10వ తరగతి చదువుతున్నాడు, మమ్మీ స్నానం చేయించి అంటాడా? నడ్డి మీద అయ్యేటప్పుడు సిగ్గులు ఎదురా అని తిట్టదప్పుడు? నీకు స్నానం చేయించే కాలం అయిపోయింది. నీకు లోకంలో అంటే ప్రభు దగ్గరికి రాకమునుపు మన పశువులు లోకానికి దాసులం అయిపోయాం. అప్పుడు మన పాపాలు ఎలా కడుక్కోవాలో మనకు తెలియదు కనుక మన పాపాలన్నీ కడిగేసి పవిత్రులను చేసి పట్టుకొచ్చి అక్కడ పెట్టాడు, సంఘంలో పెట్టాడు. సంఘంలో పెట్టిన తర్వాత నీ కంటిన మురికి నువ్వే కడుక్కోవాలి. అదే చెప్తున్నాడు అక్కడ. తన్ను తాను, బాగా చదువుకోండి, అది 20వ వచనం, 21వ వచనం. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధుడై ఉండి. తన్ను తాను పవిత్రపరచుకోవాలి. నువ్వు చేసిన పాపాలు నువ్వు ఒప్పుకోవాలి. నువ్వు చేసిన పాపాలు నువ్వు కడుక్కోవాలి. ఎవరి ఎడలైనా అపరాధం చేస్తే వెళ్ళి క్షమ అడగాలి. నన్ను క్షమించండి, మీ ఎడలు తప్పు చేశాను, నన్ను క్షమించండి. సమాధాన పడిపోతూ ఎవడు దేవుడు కోరుకున్న స్వభావాలన్నీ అంటే ఎవరి ఎడలైనా మనం ఏదైనా వాళ్ళు బాధ పెట్టి పని చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని బాధ పెట్టారండి, నన్ను క్షమించండి. లోబడుతూ తనకు అంటిన మురికిని తాను కడుక్కుంటూ పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి. చూసారా, ముందు పరిశుద్ధపరచబడాలట. ఆ తర్వాత ఈ పరిశుద్ధమైన ఘటం దేవుడి యొక్క సత్క్రియలు చేయడానికి సిద్ధపడాలట. అంటే ముందు సత్కార్యాల పరిశుద్ధత. ఏం కోరుతున్నాడు చెప్పండి? ముందు పరిశుద్ధపరచబడు, తర్వాత ఏం చేయి? సత్కార్యాలు, దేవుడి పని అప్పుడు ముట్టుకో. అప్పటి వరకు నీకు అర్హత లేదు, అప్పటి వరకు నీకు హక్కు లేదు.
ఓ పక్క వచ్చి అదే చేత్తో పాపం చేస్తూ, అదే నోటితో పాపం చేస్తూ, అదే అదే నోటితో ఏమన్నా నేను దేవుడు పని చేసేస్తాను, పాటలు పాడేస్తాను, ప్రార్థన చేసేస్తాను, ప్రసంగాలు చేసేస్తాను. ఏమన్నా దేవుడు ఎలా కనబడుతున్నాడు? ప్రతి మురికిది, ప్రతి అపవిత్రమైనది ఏం చేసినా తీసేసుకునేటట్టుగా కనబడుతున్నాడా? నో. చాలా పవిత్రంగా దేహాన్ని, పవిత్రంగా మాటలను, పవిత్రంగా జీవితాన్ని కట్టుకుంటూ ఆ పవిత్రమైన దేహంతో దేవుడికి సత్కార్యాలు చేయాలి. ఏంటి ఈ గొడవలు? ఏంటి వాళ్ళ పాస్టర్లా, సేవకులా? ఈరోజు చాలా మంది ఎలాగ ఉంటారు, వాళ్ళ మాటలేమో బాగోవు, వాళ్ళ క్రియలు బాగోవు, వాళ్ళ జీవితం అంతా పాపం పాపం మోసం, పాపం మోసం. పైకి మళ్ళీ ఆదివారం వచ్చేసరికి మేము పరిశుద్ధులమే. ఇది లోకాన్ని మెప్పించడానికి సరిపోతుంది. కానీ పరలోకంలో కనతండ్రి అంటున్నాడు, నువ్వు నిన్ను పవిత్రపరుచుకుని దేవుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా నువ్వు సిద్ధపడిన తర్వాత సత్క్రియలు చేయాలి. చదువుతున్న సెంటెన్స్ ఎంత బాగుంటుందంటే, యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును. ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును అంటే దేవుడు మనల్ని వాడుకోవాలి అంటే దేవుడు మనలో చూడాలనుకుంటున్నది పవిత్రత, పరిశుద్ధత. ఆ పవిత్రత, పరిశుద్ధతతో దేవుడిని మనం మెప్పించాలి. ఆ పరిశుద్ధతతోనే దేవుడి కొరకు కార్యాలు చేయాలి. మీకు ఇది అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనం ఎక్కడికైనా ఎవరింటికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు గ్లాస్తో మంచినీళ్ళు ఇచ్చారనుకోండి, నిజం చెప్పండి, అందరు దేన్ని చూస్తారు? మంచినీళ్ళు చూస్తారా, గ్లాస్ చూస్తారా? నిజం చెప్పండి. వీళ్ళు సరిగా కడిగారా లేదని ముందు గ్లాస్ చూసుకుంటారు, తర్వాత కదా నీళ్ళు చూసేది. ముందు గ్లాసా నీళ్ళ? ఆ గ్లాస్ నిండా ఆవిడేదో మొత్తం మీద అక్కడేదో సామాన్లు కడుక్కుంటుంది కిచెన్లో, అదే చేత్తో అలా గ్లాస్ పట్టుకుని వచ్చేసి నీకు ఇచ్చేసింది నీళ్ళు. ఆ కూర మురికి అంత గ్లాస్ చుట్టూ ఉన్నాయి. నీళ్ళు తాగుతావా, తాగవా? ఏమండి నీళ్ళు తాగలేదండి అంటే ఆవిడ వచ్చి అడిగింది, ఏమండి నీళ్ళు తాగలేదంటే అమ్మ గ్లాస్ పోలేదమ్మా. గ్లాస్ గురించి నీకు ఎందుకు, నీళ్ళు బాగున్నాయి కదా లోపల అన్నది. తాగేస్తావా? గ్లాస్ బాగుండాలా? చెప్పండి. నేను ఎలాగుంటే ఎందుకండి, నేను దేవుడు పని చేస్తున్నాను కదా. నీకు అసలు బైబిల్ రాదు, నీకు అసలు బేసిక్సే తెలియదు అంటాను నేను. దేవుడు పని చేసేవాడు ముందు పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు ఆ పనికి వెయిట్, ఆ పనికి బరువు, ఆ పనిని దేవుడు అంగీకరిస్తాడు, ఆ పనిని దేవుడు స్వీకరిస్తాడు. అర్పణ అర్పించేటప్పుడు పవిత్రమైన అర్పణ. ఈరోజు దేవుడికి మన దేహంతో ఇస్తున్న అర్పణలు, దేహం ఎలా ఉండాలి? పరిశుద్ధమైన అర్పణ. నువ్వు పవిత్రుడిగా ఉండి, పరిశుద్ధుడిగా ఉండి, అప్పుడు ఈ అర్పణలు యాక్సెప్టబుల్, దేవుడు అంగీకరిస్తాడు. నీ బ్రతుకు బాగోనప్పుడు, నీ బ్రతుకులో మనుషులే లోపాలు చూపిస్తున్నప్పుడు, నీ బ్రతుకు నిండా పాపాలే కనబడుతున్నప్పుడు, ఆ పాపపు చేష్టలతో, ఆ పాపపు జీవితంతో నేను దేవుడు పని చేసేస్తాను, నేను దేవుడి కొరకు వెళ్ళిపోతాను, నేను దేవుడి కొరకు చెప్పేస్తాను, ఎవడు వింటాడు? ఎవడు? మీకు మాట అడుగుతాను, నేను వ్యభిచారం చేస్తూ ఏమన్నా నేను ఏమన్నా అక్కడ ఇప్పుడు మరి బాచుపల్లిలో ఒక సంఘం ఉంది, అక్కడ ఫ్యామిలీని పెట్టుకుని, మెదిపట్నానికి వస్తున్నాను కదా, ఇక్కడ ఫ్యామిలీని పెట్టుకుని, ఇక్కడ ఆరాధన ఉన్నప్పుడు ఈ ఫ్యామిలీ, అక్కడ ఆరాధన ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీ నడుపుతూ ఇక్కడ సంఘానికి వస్తున్నాను. మీరు వాక్యం వింటారా చెప్పండి? ఓపెన్గా చెప్తున్నాను, వాక్యం వింటారా? ప్రసంగం వింటారా? మీరు నెమ్మదిగా ఎక్కడైనా మంచి సంఘం ఉందేమో చూసుకుంటారు, అంతే కదండి. చెప్పేవాడు క్లీన్గా, నీట్గా దేవుడి కోసం బ్రతుకుతూ పవిత్రతను చూపిస్తూ చెప్పాలి. పవిత్రత లేనప్పుడు నీ జీవితంలో ఎవడికి చెప్తావు? నీ మాటలు ఎవడు వింటాడు? ఎవడు మారుతాడు? నీ గురించి గొప్పగా ఎవరు చెప్పేసుకుంటారు? అందుకే అంటున్నాడు, అందరితోనూ సమాధానము, అందరితోనూ నువ్వేం కలిగి ఉండాలి? పరిశుద్ధత. మనుషులతో లేనప్పుడు, ఆ మనుషులకే నువ్వు అపవిత్రుడిగా కనపడుతున్నప్పుడు, నీ అపవిత్రమైన జీవితంతో దేవుడికి అర్పణలు ఇచ్చేస్తే తీసేసుకుంటాడంటే ఎంత బాగా రాశాడు చూడండి. ముందు నిన్ను నువ్వేం చేయాలి? పవిత్రపరుచుకో, పవిత్రమైన అర్పణలు ఇయ్యు. పవిత్రమైన అర్పణలే దేవుడు అంగీకరిస్తాడు. నీళ్లు బాగున్నాయి కదండి అంటే కుదరదు, ఏం కూడా బాగుండాలి. మనం చెప్పే వాక్యం మంచిదే, మనం చేసే సేవ మంచిదే, దేవుడిదే, సేవ బాగుంటుంది. మరి పాత్ర ఎవరెందుకు? మీరు హోటల్లో భోజనం చేయడానికి వెళ్ళారండి, నిజంగా చెప్పండి, హోటల్లో ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఒకటి పట్టుకొచ్చి పెడతా ఉంటాడు. నిమ్మకాయలు, ఉల్లిపాయలు అవన్నీ పెడతాడు ముందు. తర్వాత ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చి ప్లేట్ పెట్టేసి వెళ్ళిపోతాడు.
మీరు నిజంగా చెప్పండి, ప్లేట్ని చెక్ చేసుకోకుండా బిర్యానీ తినేసి అన్నవి చేయొద్దండి. అందరం ఏం చెక్ చేస్తాం ముందు? ప్లేట్లో కొంచెం వాడు సరిగా కడక్క నూనె అలాగ అంటుకున్నట్టుగా, ఏమంటే ప్లేట్లో వైట్ ప్లేట్లో నూనె కనపడుతుంది అనుకోండి, వాడు బిర్యానీ తేగానే ఏమంటాం చెప్పండి? మొదట ప్లేట్ మార్చి ఫస్ట్. ఒరే ప్లేట్ గురించి నీకు ఎందుకు, బిర్యానీ వేడిగా ఉందని అంటున్నాడు ఆడు, తింటావా? మీరు చెప్పండి. బిర్యానీ చాలా వేడిగా ఉందండి, సూపర్ అండి బిర్యానీ అంటే, నో, నేను తినే ప్లేట్ కూడా బాగుంది. నీకే ఇంత ఖచ్చితంగా ప్లేట్లు మార్చేస్తే, గ్లాసులు మార్చేస్తే, నీ బ్రతుకు బాగోకపోతే దేవుడు నిన్ను మార్చడా? తీసేస్తాడు. మళ్ళా చెప్తున్నాను, తీసేస్తాడు, తోసేస్తాడు పక్కకి. దేవుడికి పవిత్రత కావాలి, పని కాదు. ముందు ఏం కావాలి? పవిత్రత, యథార్థత, పవిత్రత. ఈ గుణాలతో దేవుడి కొరకు నువ్వు జీవించటం, బ్రతకటం ప్రారంభించాలి. అప్పుడు ఆ సంఘమైన వృద్ధి, ఆత్మీయ జీవితమైన వృద్ధి, ఆ కుటుంబమైన వృద్ధి, యథార్థత, పరిశుద్ధత, న్యాయము, నీతి, ఇవి ఎప్పుడైతే మన జీవితం నుండి కొలాప్స్ అయిపోతాయో ఆ జీవితాన్ని దేవుడు అంగీకరించడు. సో ఎవరు పరిశుద్ధులు అంటే, దేవుడి చట్ట ప్రకారం, దేవుడి లా ప్రకారం అందరితో సమాధానంగా ఉండేవాడు, అందరి ఎదుట తన పరిశుద్ధతను చూపించుకొనగలిగిన శక్తిమంతుడు మాత్రమే నా దృష్టికి పరిశుద్ధుడు. వాడితోనే పని చేయించుకుంటాను, వాడే నాకు కావాలి. ఏమండి, భూమి మీద దేవుడికండి కొన్ని కోట్ల మంది అండి ప్రజలు, అవునా కదా? కొన్ని కోట్ల మందిలో మనం ఏదైనా ఒక్కళ్ళం దేవుడికి దూరం అయిపోతే ఆయనకి ఏమైనా నష్టమా? మీరు చెప్పండి, నష్టమా? మనం దూరం అయిపోతే మనకు నష్టమా, దేవుడికి నష్టమా? మనల్ని కాకపోతే మనకి బాబులంటోని తెచ్చి పెట్టుకుంటాడు, దేవుడికి ఏమి నష్టం ఉండదు. నష్టం ఎవరికి? మనకే. ఏలియా ఉప్పొంగుతున్నాడు ఒక టైంలో, నేను ఒక్కడనే మిగిలిన ప్రవక్త కంటే ఆయన అంటున్నాడు, ఏలియా ఇంకా అలా సెల్ఫ్గా ఏదో నేను ఒక్కడనే అని బతుకుతున్నామని వదిలేశాను, నీకు కొంచెం నేను ఒక్కడనే అంటే ఎక్కువైపోయింది కనుక అసలు సీక్రెట్ చెప్తున్నాను ఇప్పుడు నీకు. ఏంటో తెలుసా? గుహకు 50 మంది చొప్పున నీవున్న నీ రాజ్యంలోనే ఆహాబు యెజెబెలుకి తెలియకుండా గుహకు 50 మంది చొప్పున ప్రవక్తలు ఇంకా మిగిలి ఉన్నారు, నువ్వు పోతే అందులోంచి ఒకటి తెచ్చుకుంటాను అన్నాడు. దేవుడు అర్థమయ్యాడా? ఏలియాకే దిక్కు లేదంటే మన పరిస్థితి ఏంటి చెప్పండి? ఎవరు మన కోన్ కిస్క? చెప్తున్నాను గట్టిగా మాట్లాడితే, మన కోన్ కిస్క ఎవరు? మనం తీసి అవతల పడేసి ఇంకొకరిని తెచ్చుకొని చక్కగా చేయించుకుంటాడు. కనుక బ్రతుకు జీవితం అలా చెప్తున్నాను, బ్రతుకుల్లో జీవితంలో దేవుడికి పరిశుద్ధత, యథార్థత, అలాగే ముందు ముఖ్యంగా మన కళ్ళ ముందు ఉన్న వాళ్ళకి పరిశుద్ధత, యథార్థత మనం చూపించలేనప్పుడు దేవుడి కొరకు బ్రతికి దేవుడి కొరకు ఏదో మనం చేసేస్తుంటే వీటిలన్నిటిని ఏమన్నా అర్పణలుగా తీసేసుకుని దేవుడు ఏదో ఉప్పొంగిపోతున్నాడు అనుకోవటం చాలా బాధపడటం. ఏమండి, మనం చాలామంది నచ్చని ప్లేట్లో లేదా నచ్చని గ్లాసులో చెప్పినా సరే కడగకుండా, ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే హోటల్లో ప్లేట్ మార్చారంటే ఆడు ఇంకో ప్లేట్ తెస్తాడు, అది కూడా అలాగే ఉంటుంది. మీరు చూసారా హోటల్స్లో అలాగే ఉంటుంది పరిస్థితి? ప్లేట్ మారుస్తారంటే ఆడు ఇంకో ప్లేట్ తెస్తాడు, అది కూడా అలాగే ఉంటుంది నూనె. ఒరే ఇంకో ప్లేట్ తేరా అంటే ఆడు ఇసుకుంటాడు, ఎలా చూస్తాడు గుర్రు మరి. ఇక తప్పేది లేక ఇంకా ఆడికి దొరికిపోయాం కనుక ఆ రోజు మన ఇంట్లో అయితే మనం పోయి కిచెన్లో కడుక్కొని వస్తాం, ఆడు ఎక్కడ కడగనిస్తాడు మనల్ని? దాన్ని పేపర్, నేను చాలా మంది చూశానండి, నిమ్మకాయ అంతా దాని మీద పిండేసి వాడు టిష్యూ పేపర్లు చేతులు కడుక్కోవడానికి ఇస్తాడు, ఆ పేపర్లతో రుద్ది దాన్ని ఇంక తప్పదరా బాబు దిక్కులేదురా అన్నట్టుగా తింటాడు. ఆ తింటున్నప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంటుందండి బిర్యానీతో వాడు? మీరు చెప్పండి, ఆ ప్లేట్ బాగున్నప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంటుందా? ఏదో అలాగే ఇంక తప్పదు కనుక తినేసి ఇటు దరిద్రం అండి, ఈ హోటల్కి మళ్ళీ రాకూడదని తిట్టుకుని తినేసి అక్కడ పడేసి మళ్ళీ జీవితంలో హోటల్కి వెళ్తాడా? నేనైతే వెళ్ళను. నీ జీవితం బాగోకపోతే దేవుడు అంత బాధపడతాడండి. నిజంగా నాకు వచ్చిన అనుభవాలతో పాటలు రాస్తాను. నేను పాట రాశాను, రెండోది అదిరిపోద్ది పాట. నిజంగానండి, నిన్న ఆ పాట రికార్డింగ్ చేయించాను. రికార్డింగ్ అంటే పాట రికార్డింగ్ కాదు, జస్ట్ వెనకాల కోరస్లు, జస్ట్ వెనకాల ఏమండి మ్యూజిక్స్, ఫ్లూట్స్, ఇవన్నీ రికార్డింగ్ చేశాను. జస్ట్ రఫ్ ఫైల్ పెడుతున్నాను మీకు, వినండి. అంటే ముందు మీకే వినిపిస్తున్నాను. పాట ఎంత అర్థవంతమైన పాట అంటే, నేను మీకోసం చాలా కష్టపడ్డాను. పాట అంతా యేసుప్రభు మాట్లాడతాడు. పాట అంతా యేసుప్రభు మాట్లాడుతూ, నేను నీ కోసం ప్రాణం పెట్టాను, నేను నీ కోసం రక్తం ఇచ్చాను, కానీ నీ బ్రతుకు బాగోలేదు, నీ జీవితం బాగోలేదు, దాన్ని బట్టి నేను చాలా బాధపడుతున్నాను అని
యేసుక్రీస్తుల వారు బాధపడితే ఎలా ఉంటది? యేసుక్రీస్తుల వారు మాట్లాడితే ఎలా ఉంటది? ఆయన చేసిన సిలువ యాగాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ నేను ఎంత కష్టపడితే నీ బ్రతికేటరా ఎలా ఉంది అని యేసుక్రీస్తుల వారు బాధపడితే ఎలా ఉంటుందో పాట. ఏమంటే నిజంగా ఆ ఎమోషను, ఆ ఎలివేషను చూపించడానికి చాలా ఖర్చు అవుతుంది. ఆయన వెనుకాడటం లేదండి, 1,00,000 దాటుతుంది అది బడ్జెట్. అని చేస్తున్నాను. కొంచెంగా చేసుకుంటూ వస్తున్నాను. నిన్న కొన్ని రికార్డింగ్ చేయించాను. రఫ్ ఫైల్ పెడుతున్నాను, మీరు వినండి. అంటే మన సంఘం ద్వారా రాబోతున్న క్రైస్తవ్యానికి అవసరమై అందరి భక్తి జీవితాలను ప్రశ్నించే ఒక అద్భుతమైన పాట ఇది. పాట ప్లే చేస్తారు, ఒకసారి పాట చూడండి, ప్రారంభం చేస్తాను తర్వాత. ఇది రఫ్, జాగ్రత్త, కొంచెం లైట్గా మీకు కొన్ని వినపడవు, జాగ్రత్తగా వినండి.
పరిశుద్ధతనే విడిచి పాపిగానే మిగులుతావా రక్తమిచ్చి బ్రతికిస్తే భక్తి పరిశుద్ధతనే విడిచి పాపిగానే మిగులుతావా బహిరంగ పరిశుద్ధుడవై పరలోకం చూస్తావని పరలోకం చేర్చుటకే మచ్చానుగా రక్తమిచ్చి బ్రతికిస్తే పరలోకాన్ని మరచి పాత బ్రతుకేస్తావా రక్తమిచ్చి బ్రతికిస్తే భక్తి బ్రతుకుతావా పరలోకాన్ని మరచి పాత బ్రతుకేస్తావా ఓకే, బాగుంది కదా. జస్ట్ రఫే. ఇంకా సింగర్ పాడాలి, అది పెద్ద సింగర్ పాడుతాడు, సినిమా సింగరు, మలయాళం అతను. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడితే ఎలా ఉంటుందో అంత బాగా పాడుతాడు. అతనితో పాడిస్తాం. ఇది రఫే, ఇంకా పాట పాడలేదు, జస్ట్ రఫ్ ఫైల్ మీకు వినిపించాను. బాగుంది కదా. క్రీస్తు పడిన కష్టం, మారని మనుషుల పట్ల ఆయన పడుతున్న వేదన ఈ పాట. ప్రార్థన చేయండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి దేవ, మా నుండి మీరు ఎప్పుడూ కోరుకుంటున్నది పరిశుద్ధత.
మాటలు పరిశుద్ధంగా ఉండాలి, మా చూపులు పరిశుద్ధంగా ఉండాలి, మా చేష్టలు పరిశుద్ధంగా ఉండాలి. అవి లేకుండా మేము ఏమి చేసినా మీకు నచ్చం అన్నది బైబిల్లో మీరు రాయించిన వాస్తవం. మారి పాపాన్ని వదులుకొని పరిశుద్ధులుగా నీ ఎదుట కనపడాలి. ఇది మాలో ఎవరిలో లేకపోయినా మీరు తట్టుకోలేరు అన్నది ఈ వాక్యము ఇప్పటివరకు మీ పిల్లలకు చెప్పిన మాట. విని గ్రహించటానికి కృప చేయండి. బ్రతుకులను చక్కబెట్టుకొని దిద్దుకొని తండ్రి, ఆ భయంకరమైన పాతాళం నిత్యాగ్ని దండనకు తండ్రి వారి ఆత్మ జారిపోకుండా వారిని వారు భద్రపరచుకోవడానికి మీ వాక్యాన్ని హృదయంలో ఫలింపు చేయండి. క్రీస్తు వారి పేరటి ప్రార్థన విన్నకాలు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.